సభకు నమస్కారం. ఈ జడ్జిమెంట్ మీద ఇప్పటి వరకు వక్తలందరూ మాట్లాడారు. ఈ జడ్జిమెంట్ మంచిదా చెడుదా, ఈ దేశంలో ఈ జడ్జిమెంట్ ప్రభావం ఎంత మేరకు ఉంది, ఈ జడ్జిమెంటు అసలు అమలుపరిచారా, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ దేశంలో ప్రతి పౌరునికి జీవించే హక్కు, ఇవాళ మాట్లాడే హక్కు ఈ రాజ్యాంగం కలిగించింది. దీన్ని బ్రేక్ చేయడానికి ఇవాళ రాజ్యం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇవాళ సుదర్శన్ రెడ్డి జడ్జిమెంట్ మీద. అది సుదర్శన్ రెడ్డి అమిత్ షాకు సంబంధించిందే కాదు, అది దేశంలో ఉన్నటువంటి మొత్తం పౌర సమాజం ఈ దేశం గురించి, ఈ ప్రజాస్వామ్య హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్ళందరి మీద ఇవాళ ఒక సవాల్ విసిరాడు ఆయన. ఇంతకుముందు మురళి అన్నారు, ఈ జడ్జిమెంట్ను ఇంప్లిమెంటే చేయలేదు. నిజంగా ఇవాళ రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్లు ఎన్నొచ్చినా అవి అమలుపరచరు. కానీ రాజ్యానికి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్లు వస్తే 24 గంటల్లో అది అమలుపరుస్తారు. ఇది ఈ 15 ఏళ్ల తర్వాత ఇవాళ జరిగిందంటే ఎంత దుర్మార్గంగా చూడండి. నిజంగా అప్పుడే ప్రభుత్వాలు పైకి వెళ్ళొచ్చు, వెళ్ళలేదంటే ఇది కేవలము పౌర సమాజాన్ని, ఈ జ్యుడిషియరీ కింద ఉన్నటువంటి జడ్జిలను, అదే రకంగా దేశంలో పౌర హక్కుల ఉద్యమం గురించి మాట్లాడే వాళ్ళను నోరు నొక్కడానికి ఇవాళ పార్లమెంటు వేదిక తీసుకొని ఇవాళ మన ముందు ఒక సవాల్ విసిరారు. నేను ఒక పౌరునిగా మాట్లాడుతున్నాను. ఆ సవాల్ను మనం స్వీకరిస్తామా? స్వీకరించాలంటే ఇవాళ కేవలము కాలోజీ అన్నట్టు తనకు నచ్చని వాడు ఎవడన్నా మాట్లాడితే పీక నొక్కుతారన్నట్టు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి ప్రజానికము ఇవాళ పాలకులకు నచ్చారు. దాంతో పాటుగానే రాజకీయ పార్టీలు కూడా అప్పుడప్పుడు నచ్చాయి. వాళ్ళను కూడా అర్బన్ నక్సలైట్లు అంటారు, వాళ్ళను కూడా ఏంటంటే కేసుల్లో ఇరికిస్తారు. ఇదేంటంటే ఈ కుర్చీలో ఆటలాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళ మీద కూడా విసురులు విసురుతారు. ఇది ఒక పక్క జరుగుతూనే. అందుగురించి ఏంటంటే ఇవాళ ఈ సవాల్ని, నేను ఈ జడ్జిమెంట్ విషయం మాట్లాడతలేను, ఈ సవాల్ను మనం స్వీకరించి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి పౌర సమాజం ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేయాల్సింది ఒక ఎత్తు. ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి మనకు ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు దాన్ని ఇంతకుముందు అన్నారు, ఒక విశాలమైనటువంటి ఐక్యవేదిక తెలంగాణ సమాజంలో. ఇది ఒక టర్నింగ్ పాయింట్ మనకు. ఈ జడ్జిమెంట్ దాని మీద పార్లమెంటు సభలో మాట్లాడిన విషయం మనకు టర్నింగ్ పాయింట్. ఇది దీన్ని బేస్ చేసుకొని ఒక విశాలమైనటువంటి ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని ఇవాళ ఇది దేశవ్యాప్తంగా దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్లడము. ఇంతకుముందు వక్తలు మాట్లాడినటువంటి ఇక్కడ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకెళ్లడం. ఎందుకు అంటున్నా అంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఈ వ్యవస్థలో వేసినా కూడా అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఒక రాజకీయ చర్చ మాత్రము దేశవ్యాప్తంగా జరిగే అవకాశం ఉంది. దాన్ని ఒక ప్రయత్నం చేయడం, బార్ కౌన్సిల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి బార్ కౌన్సిల్ మీద కూడా ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని, రేపు ఆ బార్ కౌన్సిల్ని కూడా హస్తగతం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. జడ్జెస్ని చంపుతున్నారు, ఇక బార్ కౌన్సిల్ ఒక లెక్కన. జడ్జిలు లాయర్లు అందరూ కూడా వాళ్లకు ఈ ఫ్యాసిజానికి ఉన్నటువంటి లక్షణం అది. అందుగురించే నేను ఒక ప్రతిపాదన, ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి మన తెలంగాణలో ఉన్నటువంటి పౌర సహజం ఈ మిగతా రాష్ట్రాల కంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చైతన్యవంతులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విశాలమైనటువంటి ఇప్పుడైతే ఏపీసీఎల్సీ
ఒక ఏర్పాటు చేసిందో దాన్ని కూడా ఏంటంటే ఒక విశాలమైనటువంటి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకొని ఆ ఐక్య వేదిక ద్వారా మనము ఈ టర్నింగ్ పాయింట్లో నిలబడ్డాము, దీన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందన్నది నేను అభిప్రాయపడుతున్నాను. దీంట్లో అంచెలంచెలుగా ఒకటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి ఆలోచించవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జడ్జెస్తోని మాట్లాడవచ్చు, సంతకాల సేకరణ చేసి రిటైర్డ్ జడ్జిలతో మాట్లాడవచ్చు, సిట్టింగ్ జడ్జిలతో కూడా మాట్లాడి మనము ఒక ప్రచార ఉద్యమంతో పాటు జనాన్ని కూడా కదిలిచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే మనం తప్పకుండా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టినప్పుడు మాత్రమే మళ్ళా ఈ రకమైనటువంటి సమావేశాలు మనం జరుపుకోగలుగుతాము. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టుకోకుండా, ఎందుకంటే ఎంత దుర్మార్గంగా నందిని సిద్ధారెడ్డి గారు అంటే వాళ్ళు కేవలం కాదు మమ్మల్ని ప్రశ్నించొద్దు అన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ కేసుల్లో ఇరికిస్తున్నారు, ఎన్ఐఏ దాడులు చేయిస్తున్నారు. నందిని సిద్ధారెడ్డి గారు, దేశపతి మన దేవి ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఎవరు? అందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళే, కానీ ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుగురించే అందరితోని కలుపుకొని మనము ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని, ఆ తీసుకెళ్లే క్రమంలో నా వంతు బాధ్యతగా ఒక పౌరునిగా నేను కూడా మీ వెంట నడుస్తానని హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను.